మనోజ్ గారు పేరు మిరాయ్. వాట్ ఈస్ మిరాయ్ అంటే దాని మీనింగ్ ఏంటి? అదేమైనా వస్తువా ఒకళ్ళ పేరా ఏంటి? మిరాయ్ జపనీస్లో ఫ్యూచర్ అండి, హోప్. సో ఆ మిరాయ్ ఈ బ్లాక్ స్వార్డ్ స్టోరీ వచ్చేసి బ్లాక్ స్వార్డ్ ఇస్ గోయింగ్ మహాబీర్లా వచ్చేసి అతను గోల్ వచ్చేసి బుక్స్ అంతే, నో డీవియేషన్. అతను ఒక నీతి న్యాయం నమ్ముకున్నాడు, బుక్స్ రావాలి, ఆ బుక్స్ చేతికి అందేదానికి ఏమైనా చేస్తాడు. ఏముంటుంది ఆ బుక్స్ లో? 9 గ్రంథాలు, ఒకటి వచ్చి శబ్ద గ్రంథం. ఆ శబ్ద గ్రంథాలతో దాంతో వెపన్స్ తయారు చేసుకొని కొండలనైనా పగలగొట్టచ్చు ఆ వెపన్స్తో. సో ఇంకో గ్రంథం వచ్చేసి మన తాంత్రం మీద ఉంటుంది మొత్తం, అంతే. లైక్ బ్లాక్ మ్యాజిక్ అన్నీ ఏవి ఉన్నాయి, సో వాటి గురించి. ఇంకో బుక్ వచ్చేసి లైఫ్ లెసన్స్. ఈచ్ బుక్ క్యారీస్ డిఫరెంట్ లైఫ్ అనమాట. అండ్ ఫైనల్ ద 9th బుక్ వచ్చేసి అమరత్వం. అమృతం. సో ఇంకా చావులేవు అనమాట. సో 9th బుక్ దొరికితే వీడికి ఇంకా చావలేదు. సో పత్తల రావణాసుడు అయిపోతాడు అనమాట. సో మీరు ఎన్ని బుక్స్ సంపాదించారు చెప్తారు. సో దీన్ని ఆపేదానికే, దీన్ని ఇతను ఆపాలంటే మిరాయ్ అవసరం. మిరాయ్ ఆపగలుగుతుంది కానీ ఇతను డిస్ట్రాయ్ చేయలేదు. ఇతను పవర్స్ ఏదైనా కొడితే ఆపగలుగుతుంది కానీ ఇతను డిస్ట్రాయ్ చేయలేదు. స్టిక్ అది ఎలాగా తేజాకు దొరికింది అనేది కదా. అది కాదు, పవర్స్ ఉంటాయి. ఓహో, అంటే ఆ స్టిక్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి పవర్స్ ఉంటాయా? ఓన్లీ చెప్పను, అది సినిమా చూస్తే తెలుస్తుంది. దానికి ఒక కథ ఉంది. ఓకే. సో సో ఫైనలీ ఇంకొకవేళ ఆ స్టిక్ ఆపలేని పక్షాన ఒకవేళ బుక్ దొరికేస్తే అప్పుడు ఇంకా శ్రీరాముడే దిగొచ్చి లోకాన్ని కాపాడాలి. సో అంత ప్రమాదం. లాస్ట్ లో రాముడిని కూడా చూపించేశారు. అక్కడ వచ్చిన బీజిఎం అయితే ఎంత చాలా అంటే చాలా బాగుంది. ఒక ట్రెడిషనల్ ఒక శ్లోకాలు సంథింగ్ ఉంటాయి కదా, అవి నాకు పాడడం రాదు. మీరు ఎలాగో ఒకసారి చెప్తారా? చెప్పేశారు ఆల్రెడీ ప్రెస్ మీట్స్ లో, అదే చెప్పండి. అదే చెప్తా. కొత్తది మీరు చెప్పంగా అంటున్నారు కాబట్టి అడగట్లేదు. సరే. నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం, ఈ మహాబీర్లామ భూమి మీద చెయ్యబోయే సంతకం. ఆ ఇంటెన్స్ అంటే వాయిస్ బేస్ కూడా చాలా బాగుంది. అండ్ డబ్బింగ్ ఎన్ని లాంగ్వేజెస్ లో? అన్ని లాంగ్వేజ్, మేబీ 5 లాంగ్వేజెస్ కదా రిలీజ్ అయ్యింది. డబ్బింగ్ మీరే చెప్పారా? ఆల్మోస్ట్ అండి నేనే చెప్పాను. ఇంకా ట్రై చేస్తున్నాను వేరే లాంగ్వేజెస్, చూద్దాం వర్కౌట్ అవుతుందా లేదా. ఎన్ని లాంగ్వేజెస్ చెప్పారు? తెలుగు అయిపోయింది ఆబ్వియస్లీ. హిందీ, తమిళ్, కన్నడ ట్రై చేస్తున్నాం అండి. కంప్లీషన్లో ఉంది. తమిళ్ ఆల్మోస్ట్, ఇంకా హిందీ, కన్నడ, మలయాళం ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ టైం కుదరలేదు. ఏ లాంగ్వేజ్ టఫ్ అనిపించింది? ఈక్వల్లీ టఫ్ ఉన్నిందండి అన్నీ. తెలుగు, తమిళ్ వాజ్ ఈజీ నాకు. హిందీ కొంచెం దాటేశాను. ఒత్తులు, కొవ్వొత్తులు ఇవన్నీ కొంచెం. అక్కడ కన్నడ వాజ్ ఆల్సో కొంచెం ఇనిషియలీ కానీ, బట్ ఇట్ వాజ్ ఈజీ. ఎందుకంటే నా కన్నడ ఫ్రెండ్స్ ఎక్కువ చిన్నప్పటి నుంచి, అండ్ ఆ లాంగ్వేజ్ తెలుగుకి దగ్గర ఉంటుంది. సో ఇట్ వాజ్ ఈజీ టు పుల్ ఆఫ్. అండ్ 5 లాంగ్వేజెస్ లో అటు బాలీవుడ్ కూడా వెళ్ళిపోతున్నారు. కరణ్ జోహర్ గారు ప్రెజెంట్ చేస్తున్నారు మూవీని. సో పాన్ ఇండియాలో వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో దిస్ మై ఫస్ట్ పాన్ ఇండియన్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు వీళ్ళ తెలుగులో అందరూ ఎలా ఆదరిస్తున్నారో ఇండియా వైడ్ కూడా అలా ఆదరిస్తారని కోరుకుంటున్నాను, దేవుడిని ప్రే చేసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ష్యూర్ మనకు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి నచ్చాలి ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ మెయిన్ లాంగ్వేజెస్ తెలుగు. అండ్ అవును. సో ఐఎమ్ షూర్ ఇక్కడ ప్రతి ఒక్కరు నచ్చుతుంది, అలాగే ఇండియా వైడ్ కూడా ఆదరిస్తారని గట్టి నమ్మకం ఉందండి నాకు. అండ్ అక్కడ మీరు ప్రమోషన్స్కి వెళ్తున్నారా? పోస్ట్ రిలీజ్ వెళ్తున్నాం అండి. పోస్ట్ రిలీజ్ వెళ్దాం అనుకుని, దట్ వాజ్ ఎందుకంటే స్కాటర్ అయ్యి మేము ఇక్కడ చేసుకుంటున్నాం. సో వాళ్ళు ఇప్పుడు అటు తిరిగి వస్తారు. నెక్స్ట్ పోస్ట్ రిలీజ్ నేను వెళ్ళేలా ప్లాన్ అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో కూడా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. శ్రియా గారు, జగపత్ బాబు గారు, ఇంకా తేజ. సో మీకు ఎవరి కాంబినేషన్ తో ఎక్కువ సీన్స్ ఉన్నాయి? డైరెక్టర్ గారితో అండి. అవును, అందరికంటే ఆయనతో ఎక్కువ ఇంటరాక్షన్ ఆన్ ది స్క్రీన్. అంటే దాని అర్థం మోస్ట్లీ సోలో ట్రాక్ ఉంటుంది. అందరూ మిమ్మల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి మీరు మెయిన్ క్యారెక్టర్. అందరూ బ్లాక్ స్వార్డ్ ని ఎలాగ ఆపాలరా స్వామి అనే దీంట్లోనే ఉంటారు. అండ్ లొకేషన్స్ కూడా చూసుకుంటే చాలా కొత్తగా, చాలా గ్రాండ్ గా ఐ ఫీస్ట్ ఉన్నాయి అనమాట స్క్రీన్ పైన. ఎక్కడ లొకేషన్స్ ఎక్కడ షూట్ చేశారు? ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ లో షూట్ చేశారు. అన్ని లైవ్ లొకేషన్ షూట్ చేశారు. అండ్ కొన్ని మొరాకన్ సెట్స్, ఎక్స్క్యూజ్ మీ, మొరాకన్ సెట్స్ కానీ,
తర్వాత ఒక జపాన్ డోజోలో తీశారు, అండ్ తర్వాత శ్రీలంక, ఫస్ట్ యూకే అనుకున్నారు, తర్వాత టర్కీ ఇంకోసారి అనుకున్నారు, తర్వాత బికేమ్ వీసా ప్రాబ్లమ్స్ వచ్చింది, ఆ తర్వాత కొంచెం ట్రాక్స్ ప్రాబ్లమ్స్ వచ్చింది, రైల్వే ట్రాక్స్ది. అండ్ దెన్ డైరెక్టర్ గారి టీం బాగా తిరిగి ఫైనల్లీ శ్రీలంకను ఓకే చేశారు. కొలంబో నుంచి దాదాపు 8 hours జర్నీ అండి, 8 to 9 hours కొండల్లో జర్నీ అది. అది ఓన్లీ కార్తిక్ ఘట్టమనేని గారే పట్టగలుగుతారు, ఏ మూల ఏదో పట్టుకొని. ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా. అవును, దట్స్ మెయిన్ సీక్వెన్స్. ఆ రైల్వే ట్రాక్ అండి శ్రీలంక మొత్తానికి మెయిన్ కనెక్షన్ ట్రాక్. సో గవర్నమెంట్తో మాట్లాడి డైరెక్షన్ టీమ్ అండ్ ప్రొడక్షన్ టీం చాలా హార్డ్ వర్క్ చేసుకొని ఆ ట్రాక్ని ఆపిచ్చారనమాట. దాని టైమింగ్స్ మార్చి మాకు టక్కన షూట్ చేసుకునే వాళ్ళం, దాన్ని మళ్ళీ రిలీజ్ చేసేటప్పుడు మేము ఎంత పక్కకు వచ్చి నిలబడేవాళ్ళం. అది ఎటు వెళ్ళాలన్నా 1 kilometer మధ్యలో షూట్. సో అటు పారిపోవాలన్నా 1 kilometer, ఇటు అట్లే దూకలేం, ఎందుకంటే పైనుంచి చూస్తే 1 kilometer లోతు ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ద వెరీ టాలెస్ట్ బ్రిడ్జెస్, ఎల్లా బ్రిడ్జ్ చూస్తే వస్తుంది మీకు, ఎల్లా టౌన్ ఇన్ శ్రీలంక. సో వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫిల్మ్తో, ట్రావెల్ కానీ డిఫరెంట్ ప్లేసెస్, వీఆర్ లక్కీ టు ఎక్స్ప్లోర్ దట్. అండ్ మోస్ట్ డిఫికల్ట్ టెరెన్ అంటే నేపాల్ దగ్గర ఉంటుంది. టోటల్ క్రూ చాలా ఇబ్బంది పడారు అక్కడ. ఈవెన్ మన తేజ గారు కానీ శ్రేయ గారు కానీ వెరీ డిఫికల్ట్ టెరెన్స్లో వెళ్ళి షూట్ చేశారు. సీజీ ఉన్న డైరెక్టర్ గారు హీ బిలీవ్డ్ ఇన్ లైవ్ లొకేషన్స్, ఎక్కువ గ్రీన్ మ్యాట్లు లేకుండా. అండ్ దెన్ ఆ లైవ్ లొకేషన్స్లో ఏం ఎన్హాన్స్మెంట్స్ చేయాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేశారండి. సో ఫైనల్గా మీ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? మిరాయ్ September 12 రిలీజ్ అవుతుంది. మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి మాకు. అండ్ ఏదో కొత్తగా ఇంట్రెస్టింగ్గా చాలా విషయాలు మీతో చెప్పాలని డైరెక్టర్ గారు ఈ కథ 6 సంవత్సరాలుగా రాసుకున్నారు. అండ్ ఆయన రాతలో మేమంతా భాగమై మీ ముందుకు వస్తున్నాం, ఒక మంచి సినిమా తీసామని నమ్ముతున్నాం. 12వ తారీఖున మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. అండ్ సినిమా మన తెలుగులోనే కాదు పాన్ ఇండియాలోనూ గొప్ప హిట్ అవ్వాలని, పాన్ వరల్డ్ హిట్ అవ్వాలని మీరు కూడా వినాయకుడిని కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా కొత్త క్యారెక్టర్స్ మా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్రెడీ ట్రైలర్ సూపర్ హిట్, మూవీ కూడా సూపర్ హిట్ ఫిక్స్ అయిపోయాము. ఇంకా మీరు మంచి క్యారెక్టర్స్ త్వరగా చేయాలి, లేట్ చేయకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్ విత్ మంచు మనోజ్ గారు. స్టే